Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. చాలా రోజుల తర్వాత మీతో చాలా విషయాలు డిస్కస్ చేయాలి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి కొంచెం గ్యాప్ తీసుకోవడానికి రీజన్ మీ అందరికీ తెలుసు. ఈసీని డెవలప్ చేయాలనే ప్రాసెస్లో నేను ఇతరత్ర ప్రొఫెషన్స్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందువల్లే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మనం అనుకునే స్టేజ్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మొట్టమొదట నేను షేర్ మార్కెట్కి వెళ్తాను అని చెప్పినప్పుడు చాలామంది నన్ను అపోజ్ చేశారు. వద్దు సార్, షేర్ మార్కెట్ మీరు అనుకున్నంత ఈజీ కాదు, సో అది పెద్ద మహాసముద్రం అని చెప్పేసి అన్నారు. సో సినిమా ఇండస్ట్రీ కంటే మహాసముద్రం ఏది ఉండదని అనుకుంటాను. ఇక్కడ ఎన్నో రకాల ఆటుపోట్లు చూస్తూ ఉన్నాం, అవునా? సినిమా ఇండస్ట్రీ మించి నాకు తెలిసి షేర్ మార్కెట్లో అంత పెద్ద ఒడిదుడుకులు ఉంటాయని అనుకోలేదు. కానీ నేను వన్స్ ఎంటర్ అయిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తలు చెప్పడం మంచిదేనేమో అనిపించింది. ఎందుకంటే నేను డైరెక్ట్గా అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడ్స్ తీసుకోవడం కానీ ఇలాంటి తప్పులు నేను చేయలేదు. మార్కెట్ని అనలైజ్ చేయడం మొదలెడితేనే దాని తర్వాత మనకు కోర్స్ ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నేను మార్కెట్లో ట్రావెల్ అయ్యే విధానం కావచ్చు, సో మన ఈసీని డెవలప్ చేయాలనుకునే ప్రాసెస్, అంటే మన ఈసీలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు 10 మంది బాగుపడితే చూడాలనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోనే మార్కెట్ వెళ్ళడం జరిగింది. అందువల్లే నేచర్ నాకు పూర్తి సపోర్ట్ ఇస్తూ ఉంది. సో అయితే మనము ఫైనాన్షియల్గా కరెక్ట్గా లేకుండా జీరో బడ్జెట్ సినిమాలు కావచ్చు, ఈసీలో ఇతరతర ప్రోగ్రామ్స్ కావచ్చు, మనము కంటిన్యూ చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు, సింపుల్ థింగ్ అబ్బా. డబ్బులు లేకపోతే ఎవ్వరూ ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వరు. డబ్బులున్న మనిషికే ఈ సమాజంలో రెస్పెక్ట్ ఎక్కువ. అది క్లిస్టల్ క్లియర్గా మీకు తెలుసు, నాకు తెలుసు, అవునా కదా? నాకు ఇప్పటికి గుర్తు, మనము జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గుండు బాస్ కావచ్చు, బండ్లా కావచ్చు, ఇవి చేసే ప్రాసెస్లో నేను ఒక టాస్క్ మీకు చెప్పాను. ఫస్ట్ మనము ఈసీని డెవలప్ చేసే ప్రాసెస్లో నా ఇంటిని నేను సెట్ చేసుకోవాలి, నా ఫ్యామిలీని ఫస్ట్ నేను సెట్ చేసుకోవాలి. అంటే ఇల్లు బాగుంటే తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే సెట్ అవుతాయి, అవునా కదా? ఫస్ట్ మన ఇంటి కార్యక్రమాలన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఇల్లు, ఫ్యామిలీ సెట్ అయిన తర్వాత ఈసీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. దానికోసం నేను హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. అది అట్లీస్ట్ ₹1,00,00,000 అయ్యి ఉండాలి ఆ ఇల్లు అని చెప్పేసి అన్నప్పుడు చాలామందికి, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. కాబట్టి కొందరు రైట్, సూర్య గారు తలుచుకుంటే ₹1,00,00,000 తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదని అనుకుని కొందరు ఉంటారు. కొందరు మనసులో, అంటే నా దగ్గర డైరెక్ట్గా మాట్లాడే ఆ ధైర్యం చేయకపోవచ్చు, కానీ మనసులో ఇది సాధ్యమా, అయ్యే పనేనా, ₹1,00,00,000 ఇల్లు తీసుకోవడం సాధ్యమయ్యే పనేనా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనలోనే ఉంటారు, మన ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ మన రీసెంట్గా మనము ₹1,00,00,000 కాదు, ₹1,06,00,000 మనము ప్యూర్ వైట్ మనీ, అందువల్ల డైరెక్ట్గా చెప్తున్నాను, ప్యూర్ వైట్ మనీ ₹1,06,00,000 ఇన్వెస్ట్మెంట్ దీని మీద చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఆ హౌస్ నుంచే చూస్తున్నారు, నన్ను ₹1,00,00,000 ఇంటి నుంచి నేను మాట్లాడుతున్నాను. సో ఒక మనిషి అనుకుంటే ప్రతిదీ సాధ్యమే, మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే మన మాట చెల్లుబాటు అవుతుంది. ఎక్కడైనా, సినిమా ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా మనము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అది మీరు కూడా ఆ పని చేయాలి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేకపోతే ఖచ్చితంగా ఎక్కడో చోట వీక్ అవుతాం. అందువల్లే నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. సో ఆ గ్యాప్ తీసుకొని నేను ఫస్ట్ నా ఫ్యామిలీని సెట్ చేస్తున్నాను. ఫ్యామిలీని సెట్ చేయడం అనే ప్రాసెస్లో మీ అందరికీ తెలుసు, ప్రతిదీ నేను ఓపెన్గా మీతో డిస్కస్ చేస్తూనే ఉన్నాను.
ఇదే 1 ఇయర్లో ఇంటి దగ్గర ఊర్లో ఒక ఇల్లు కట్టాం, ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. సో ఫ్యామిలీని ఫైనాన్షియల్గా సెట్ చేసే ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తున్నాను. స్టిల్ ఇప్పటికీ అదే ప్రాసెస్లో ఉన్నాను. సో అయిన తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంటికి సంబంధించిన కప్బోర్డ్ వర్క్ జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పుకున్నాను. ఒక 1 మంత్ ఈ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ ఇది నాకు తెలిసి ఒక 30% కంప్లీట్ అయ్యింది కప్బోర్డ్ వర్క్. అది కంప్లీట్ చేసుకుంటే నేను ఫ్రీ అవుతాను. ఫ్రీ అయిన వెంటనే మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే గుండు బాస్ డబ్బింగ్కి మనం ప్రిపేర్ అవుతాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఎందుకంటే నాకు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పేసి ఆతృతగా ఉంది. ఐ థింక్ సో కొంచెం నేను ఈ 5-6 నెలలు బాగా మిస్ అయిపోయాను మిమ్మల్ని అందరినీ. ఖచ్చితంగా మన అందరం కలుద్దాం. వీలైతే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా భోజనం చేద్దాం. మీ అందరికీ నేనే దగ్గర ఉండి భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. అందువల్లే మంచి రెస్టారెంట్ని చూస్ చేసుకుందాం. అందరం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఖర్చులు మొత్తం నాకు, మొత్తం అందరం కలుద్దాం, ధూమ్ధామ్ చేద్దాం. సో మనందరం కలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేద్దాం అనేది కూడా ప్రిపేర్ అవుదాం. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఒకటి చేయాలనేది ప్లానింగ్ ఉంది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీ ఒపీనియన్స్ తీసుకొని ఏ ప్రాజెక్ట్ చేద్దాం ఏంటనేది. నాకు తెలిసి ఏంటంటే గుండు బాస్ బండ్లా విషయంలో, బండ్లా అది వేరే హై ఎనర్జీ మూవీ, అది ఒక రకంగా ఎంజాయ్ చేసాం. కానీ గుండు బాస్ ఎంజాయ్ చేసినట్టు నాకు తెలిసి ఏ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేయలేదు నేను అనుకుంటున్నాను. ఈవెన్ నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు తెగ ఎంజాయ్ చేశాను గుండు బాస్ని. సో గుండు బాస్ లాంటి ప్రాజెక్ట్ చేద్దామా లేకపోతే యాక్షన్ రిలేటెడ్ చేద్దామా అనేది మనము ఫైనలైజ్ చేద్దాం. ఫైనలైజ్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవుతూ మనం ముందుకెళ్దాం. మనం కలిసే ప్రాసెస్లో ఈ డబ్బింగ్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ గుండు బాస్ రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. గుండు బాస్ రిలీజ్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రాజెక్ట్కి స్క్రిప్ట్ డిజైన్ చేసుకుంటూ వెళ్దాం. ఇది ప్లానింగ్. సో నా ఫ్యామిలీ మెంబర్స్ నాతో ఉండి సూర్య గారితో ఉంటే మా లైఫ్ బాగుంటుంది అనుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు. అందులో చాలామంది రమణ కావచ్చు, ఆనంద్ కావచ్చు, రకరకాల మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువ మంది నాతో ఇంటరాక్ట్ అవుతాయి. ఈవెన్ షూట్స్ లేకపోయినా కూడా నాతో ఇంటరాక్ట్ అయ్యే రాఖీ కావచ్చు, ఇలా మహేష్, నేను పేర్లందరినీ చెప్పలేకపోవచ్చు కానీ మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను కలవాలనుంది. అందరం కలుద్దాం, మంచిగా అన్ని విషయాలు డిస్కస్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్కి ప్రిపేర్ అవుదాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలి. సో ఈ గ్యాప్ ఎలాగో ఉంది కాబట్టి మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. సో వన్స్ మనం దిగిన తర్వాత సాటర్డే సండే ఖాళీ ఉండదు. సో మళ్ళా యథావిధిగా మన షూట్స్ ఉంటాయి. కాకపోతే లొకేషన్లు మారిపోతాయి. ఈసారి ఆ లొకేషన్లు బోర్ కొట్టేసాయి. 4 సినిమాలు ఒకటే లొకేషన్లో నాకు తెలిసి ఏ బ్లాక్ను కూడా వదలకుండా షూట్ చేసేసాం. ఇప్పుడు ఇంకా ఆ బ్లాక్కి వెళ్ళే ఉద్దేశం లేదు. లొకేషన్లు మారుద్దాం, మంచి ఫ్రెష్ లొకేషన్స్లో ఫ్రెష్గా ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో యాజ్ యూజువల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలవడానికి మన వాట్సాప్లో యథావిధిగా నేను మీకు అప్డేట్లో ఉంటాను. ఈ వీడియో కూడా కాసేపట్లో మీకు షేర్ అవుతుంది మన గ్రూప్లోకి. సో ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలో మెంబర్షిప్ తీసుకొని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ సో కొంచెం యాక్టివ్ అయిపోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్కి నేను రైటర్లను తీసుకుంటున్నాను. సో మొత్తం 24 డిపార్ట్మెంట్స్ టోటల్ మళ్ళీ రీసెట్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి కావచ్చు ఇప్పటి వరకు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ మొట్టమొదటి అవకాశం ఉంటుంది. సో మంచిగా వన్స్ వీడియో పడగానే టప్మని నాకు కమ్యూనికేషన్లోకి రండి. ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఒక గ్రూప్గా వాళ్ళను ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్కి నా ఆర్టిస్టులు నా టెక్నీషియన్ని తీసుకోవడం జరుగుతుంది విత్ ఈజీ సినిమా రూల్స్ ప్రకారం. రూల్స్ ఎప్పటికీ మారవు. అదే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో రూల్స్ మీ అందరికీ తెలుసు. అవన్నీ నేను రూల్స్ స్పెషల్ వీడియోలో మీకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. సో అంటే సింపుల్గా చెప్పాలంటే మనము ₹1 ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. మీ ట్రావెల్ మీరే చూసుకోవాలి. ఫుడ్ ప్రాసెస్ అంతా మనం ఇన్ కేసు మనం వంటలు చేయించామనుకోండి షేర్ వైజ్ ఉంటుంది, లేదు ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది, అట్లా అనమాట. సో
ఫుడ్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఏవైనా సరే ఎవరికి వాళ్ళే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. షూట్కు వచ్చే ప్రాసెస్లో ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు అవకాశాన్ని మాత్రమే క్రియేట్ చేయడం జరుగుతుంది. అవకాశాలు లేక చచ్చిపోతున్నాం. మనల్ని మనం రీసెట్ చేసుకుంటూ ఒక అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకుంటూ సినిమాలు చేద్దాం. సో సినిమాలు చేసే ప్రాసెస్లో ఓపెన్గా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. నచ్చలేదనుకుంటే రావద్దు. నా రూల్స్ నచ్చలేదు, రావద్దు. సింపుల్. వచ్చి ఇక్కడ రూల్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను. సో నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నా చుట్టుపక్కల రాదు. ఏది రూల్స్ నచ్చకపోతే. నచ్చిన వాళ్ళు నాతో ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇంత ఓపెన్గా చెప్పి ఇంత స్ట్రాంగ్గా వెళ్ళే ప్లాట్ఫామ్ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉండదు. సో నా రూల్స్ నావి, నా సినిమాలు నావి. నాతో ట్రావెల్ అయ్యే వాళ్ళు లక్షణంగా రండి, లేకపోతే నా చుట్టుపక్కల కూడా రావద్దు. డిస్కషన్ అనవసరం. ఎందుకంటే మీకోసమో ఎవరికోసమో నా రూల్స్ మారడం ఉండదు. సో ఒక ప్యాషన్తో చేస్తున్నాం. ప్యాషన్తో ఈ సినిమాలు మనం ఏం చేస్తున్నాం, గుండు బాస్ కానీ, గండా కావచ్చు, ఇవన్నీ ఏమొస్తాయి? ఏమీ రాదని మీకు తెలుసు. ఒక్కటే ప్యాషన్తో చేస్తూ ఉన్నాం. ప్యాషన్తోనే ముందుకు వెళ్తాం. ఎందుకంటే నాకు సపోర్ట్ నా డోనర్స్. నేను జస్ట్ ఒక వీడియో పెడితే అది డబ్బింగ్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, షూటింగ్ పర్పస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, నాకు ఇమ్మీడియట్ డొనేట్ చేసి ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో రేపు గుండు బాస్ డబ్బింగ్ కూడా నేను ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో మనకు అట్లీస్ట్ ఒక 10,000 to 15,000 మనము గుండు బాస్ డబ్బింగ్కి కావాల్సి ఉంటుంది. సో 4 hours అంటే 400 per hour అని చెప్పేసి నాతో డిస్కస్ చేస్తున్నారు. అది 350 కానీ 400 కానీ ఏదైతే ఇది అవుతుంది. 15,000 రూపీస్ మనకు డబ్బింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి మనం ఓపెన్ డొనేషన్స్ త్వరలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. గుండు బాస్ డబ్బింగ్ని స్టార్ట్ చేద్దాం. సో ప్రతి స్టెప్లోనూ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకుంటాను. పూర్తిగా ఓపెన్ డొనేషన్స్లోనే గండా అయినా అయింది, గుండు బాస్ అయినా ఏదైతే ఫర్దర్ ప్రాజెక్టులన్నీ ఓపెన్ డొనేషన్స్తోనే అవుతాయి. దీంట్లో మనం ఇలా ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేసి వాటి ద్వారా మనము పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని రిలీజ్కి వెళ్ళడం వల్ల రిస్క్ ఉండదు. చాలామంది చిన్న సినిమాలకు రిస్క్ ఫేస్ చేసేది అక్కడే. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. అవి లోన్లు తీసుకొస్తారు, ఇలా చిట్టీలు ఎత్తో ఏవో రకరకాలు చేసి ఫైనాన్షియల్ కండిషన్స్లో మొత్తానికి సినిమా అయిపోయింది అనుకుంటారు. తర్వాత రిలీజ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టే నేను 0 budget కాన్సెప్ట్లో ఎవరికి ఇబ్బందులు లేకుండా, ఈవెన్ నాకు కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ప్రాజెక్టులు చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టులు ఇంత స్ట్రాంగ్గా చేయొచ్చు అని చెప్పేసి గండా ప్రూవ్ చేసింది. గండా ఇచ్చిన ధైర్యంతోనే మరో 4 ప్రాజెక్టులు సిద్ధమైపోయాయి. సో వాటిని మీ ముందుకు తీసుకురావడానికి నేను పూర్తిగా సన్నద్ధమవుతున్నాను. సో దానికి ముందు నా ఫ్యామిలీని సెట్ చేసుకుంటూ మొత్తం రీసెట్ అయిపోయి మరలా సినిమా ఇండస్ట్రీలోకి దూకుదాం. స్టెప్ బై స్టెప్ సినిమాల రిలీజ్లు కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో బీ రెడీ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. గుండు బాస్ డబ్బింగ్ వీలైనంత త్వరగా మీకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ముందు ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేసి గుండు బాస్ డబ్బింగ్కి కావాల్సిన ముడి సరుకులు, కావాల్సిన ఫైనాన్షియల్ కండిషన్స్ని ప్రిపేర్ అవుదాం. అన్నిటినీ ప్రిపేర్ అయిపోయి గుండు బాస్ డబ్బింగ్కి సిద్ధమవుదాం. ఓకేనా? సో నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ వన్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు మీ ఫైనాన్షియల్ కండిషన్ తగ్గట్టు ఏవైనా కంఫర్టబుల్ జోన్ ఉంటే ఇమ్మీడియట్ ఓపెన్ డొనేషన్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చేయి కలిస్తేనే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. మీరు 100 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు మనస్ఫూర్తిగా ఓపెన్ డొనేషన్ చేస్తేనే 0 budget కాన్సెప్ట్లో ప్రాజెక్టులు అవుతాయి. సో ఆ మనసు మీ దగ్గర ఉందనుకుంటున్నాను. అంటే ఈ సినిమాలో గుండు బాస్ ప్రాజెక్టులో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కావచ్చు, సో చిన్న సినిమాని ఎంకరేజ్ చేద్దామనుకునే టెక్నీషియన్లు కావచ్చు, బయట నుంచి చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు, ఇలాంటి ఒక మంచి టీంని మనము సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఎటువంటి కల్మషం లేకుండా వస్తున్నారు అనుకుని ఆలోచించే ఎంతోమంది మేధావులు ఉంటారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, గుండు బాస్ ప్రాజెక్ట్ డబ్బింగ్కి మనము ఫండ్స్ని రైజ్ చేయాల్సి ఉంది, ఓపెన్ డొనేషన్స్ రైజ్ చేయాల్సి ఉంది. సో వాటి అనౌన్స్మెంట్ త్వరలో ఉంటుంది. సో వాటికి వన్స్ అనౌన్స్మెంట్ చేయగానే మీ రెస్పాన్స్తో గుండు బాస్ డబ్బింగ్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇమ్మీడియట్ కంటిన్యూగా మీకు వీడియోస్లో అప్డేట్లో ఉంటాను. ప్రతిరోజు నాకు తెలిసి వీడియో మీకు పడుతుంది.
ఎందుకంటే నేను పూర్తిగా యాక్టివ్ అయ్యాను. వన్స్ ఇవంతా నేను మొత్తం రీసెర్చ్ చేసే ప్రాసెస్లో ఒక కబోర్డ్ వర్క్ జరుగుతూ ఉండొచ్చు, కానీ ఫర్దర్ ప్రాసెస్ అంతా మనము స్టార్ట్ చేయాలి కాబట్టి వీడియోస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు కమ్యూనికేషన్లో ఉంటాను, ప్రతిదీ టచ్లో ఉంటాను. ఈజీ సినిమా అట్ ద రేట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీకు ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. రిస్క్ లేని ప్రాజెక్టులు చేద్దాం, పర్మనెంట్గా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్దాం. ఒకటే కంటెంట్ నమ్ముకొని ముందుకు వస్తున్నాం, కంటెంట్తోనే నా సినిమాలన్నీ ఉంటాయి. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.